తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం నాచ్వారి సెంటర్ బేతనీపేట రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీనస్ ఫార్మసీ అండ్ జనరల్ స్టోర్స్ ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్లను విజయ్ విమల్లు సత్కరించారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన ఏపీ స్టేట్ లెవెల్ అడ్వకేట్స్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భీమవరం న్యాయవాదులు పమ్మి రాధా కిరణ్మయ్, బోకూరి సునీత ఉమెన్స్ డబుల్స్ విభాగంలో విజయం సాధించి విన్నర్లుగా నిలిచారు. మట్టా చంద్రశేఖర్ వంశీ రాధా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్ వరకు వెళ్లి రన్నర్స్ గా నిలిచారు. తరుణ్ కూడా పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా వారికి భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోక్సో కోర్టు ఆవరణలో అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం పోక్సో కోర్టు జడ్జ్ సోమశేఖర్, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ అప్పలస్వామి, జూనియర్ డివిజన్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సురేష్ బాబు, జూనియర్ డివిజన్ 2వ అదనపు సివిల్ జడ్జ్ ధనరాజు, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, జనరల్ సెక్రటరీ అడపాల ప్రసన్న కుమార్లు విచ్చేసి విజేతలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ న్యాయవాదులు కోర్టులో కేసులు వాదిస్తూ చాలా అలసటకు గురవుతూ ఉంటారని, వారికి ఆటలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కలగజేస్తాయని, ప్రతి ఒక్క న్యాయవాది సమయం దొరికినప్పుడు ఏదో ఒక ఆటలు ఆడటం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. అలాగే భీమవరం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టులోని కేసుల్లో విజయాలు సాధించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఆటల పోటీల్లో పాల్గొని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో భీమవరం న్యాయవాదులు విజయకేతనం ఎగరవేయడం బార్ అసోసియేషన్ కు చాలా గర్వకారణమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పరాలరావు, లేడీ రిప్రజెంటేటివ్ కడలి భాగ్యలక్ష్మి, న్యాయవాదులు సత్యనారాయణ, చెల్లబోయిన రంగారావు, బోకురి విజయరాజు, బండి ఫణి, జ్యోతి, భవానీ, ఉమారాణి, అంబేద్కర్, భద్ర, జడ్డు దుర్గాప్రసాద్, జాన్, కల్పన, అమూల్య, హనీషా తదితర న్యాయవాదులు, విజేతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన భీమవరం బార్ అసోసియేషన్ తరఫున స్టేట్ లెవెల్ షటిల్ టోర్నమెంట్కి మన న్యాయవాదులు వెళ్ళి స్టేట్ లెవెల్లో విన్నర్స్ కానీ అదేవిధంగా రన్నర్స్ కానీ విజయం పొంది మన భీమవరం బార్ అసోసియేషన్కి పేరు ప్రత్యేకతలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన గర్వపడే విషయం ఏంటంటే నలుగురు వెళ్ళారు, పేరు ముగ్గురు కూడా సెలెక్ట్ అయ్యారు, విజయం పొందారు. మరి తరుణ్ అనే అడ్వకేట్ కూడా మంచి ప్రతిభ కనపరిచారు, వారిని కూడా అభినందిస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 కానీ అలాగే రిపబ్లిక్ డే కానీ మేము తప్పనిసరిగా మా న్యాయవాదులకి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో క్రికెట్ అని, వాలీబాల్, అలాగే షటిల్, బ్యాడ్మింటన్, అలాగే చెస్ కూడా పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది మరి విన్ అవుతుంటారు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడే జరుగుతున్నాయి కదా పోటీలు అనుకున్నాం. మరి అనుకోకుండా మరి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ ఉందని చెప్పి ఇన్విటేషన్ రాగానే గ్రూపులో పెట్టడం మన అడ్వకేట్స్ అందరూ కూడా తెలియపరచడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో మరి అందరూ పాల్గొని ఇంత ఘన విజయాన్ని తీసుకొచ్చినందుకు కూడా మా భీమవరం బార్ అసోసియేషన్ తరఫున అలాగే సునీత గారిని, మరి రాధా గారిని, అలాగే వంశీ గారిని, అలాగే తరుణ్ కూడా నేను అభినందిస్తున్నాను. అడ్వకేట్స్ గారికి కాకుండా గ్రౌండ్లో కూడా చక్కగా ప్రతిభని కనబరిచి బార్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరికి అట్లాగే ముందు కూడా ఇంకా మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ షటిల్లో మంచి ప్రఖ్యాతిగా మా బార్ మెంబర్స్ పర్టికులర్గా లేడీ అడ్వకేట్స్ చాలా ఆనందదాయకం. ఈ క్రీడలో ఉన్న 2 అడ్వాంటేజ్. ఒకటి హెల్త్ బాగుంటుంది, మంచి అభివృద్ధి చెందితే వెల్త్ కూడా వస్తుంది. మరి పేరు టీవీలో చూస్తాం కదా, వాళ్ళకంటే మనలాగా ఆడి అభివృద్ధి చెందితే టీవీలో కనబడుతున్నారు. కాబట్టి ఇది వెరీ గుడ్ సైన్.
ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు ఉన్నత స్థాయికి మంచి మంచి పోటీల్లో పాల్గొని మంచి కప్పులే కాకుండా డబ్బు కూడా సంపాదించాలి. మనకు టెక్నిక్స్ కూడా గేమ్స్లో ఉన్న టెక్నిక్స్ అవన్నీ తెలుస్తాయి రోజు ఆడడం వల్ల. బికాస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ విచ్ ఆర్ గెయినింగ్ త్రూ బై వే ఆఫ్ రెగ్యులర్లీ ప్లేయింగ్ వీ కెన్ లర్న్ ది టెక్నిక్స్. ఏమన్నా ఏ విధంగా హిట్ చేయాలా, ఏ విధంగా దాన్ని బ్లాక్ చేయాలా, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలా, షార్ట్ కొట్టినప్పుడు అవతల రిసీవింగ్ ఎట్లా ఇవ్వాలా, ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక అవగాహన ఉంటుంది. మరి ఏమాత్రం వసతులు లేనప్పటికీ వారు మన భారత అసోసియేషన్ తరఫున వెళ్ళి మరి అలాంటి స్టేట్ లెవెల్లో ఆ ప్రతిభ కనపరిచి వారు మెమోటో తీసుకురావడం భారత తరఫునే కాదు, మా న్యాయమూర్తుల తరఫున కూడా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇది మన ఏలూరు జిల్లాకే ఒక పేరు తీసుకొచ్చినటువంటి భారత అసోసియేషన్ తరఫున వెళ్ళి పేరు తీసుకొచ్చినటువంటి క్రీడాకారులకు నా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ముగ్గురు విద్యార్థులు కూడా న్యాయవాదులు కూడా మరి క్రీడల్లో ఎంతో ఉత్సాహంగాను పాల్గొని వాళ్ళు విజయం సాధించినందుకు ఆ బార్ అసోసియేషన్ తరఫు అభినందన తెలియజేస్తున్నాం. వాళ్ళ ముగ్గురు కూడా మన డిఎన్ఆర్ కాలేజీ లా కాలేజీలో వాళ్ళు కాంపిటీషన్లో ప్రతి కాంపిటీషన్లో పాల్గొంటూ అలాగే వ్యాసరాసిన పోటీలు క్విజుల్లో కూడా పోటీ పడి ఎన్నో మన రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ప్రైజులు తెచ్చుకోవడం కూడా జరిగింది. అదే పోటీలో క్రీడల్లో కూడా మరి అంత ఉత్సవంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న ఆ క్రీడా ఉత్సవాల్లో వాళ్ళు మరి ఫస్ట్ ప్రైజులు తెచ్చుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి చదివి కోచింగ్ల్లో కూడా ముందు స్థానంలో ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా జూనియర్ సివిల్ జడ్జిలుగా మరి పాస్ అయ్యి వాళ్ళ జడ్జిలు కూడా మరి ప్రమోట్ పొందవలసిందా వాళ్ళని మేము ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉందంటారు, అలాగే ప్రతి ఆడవాళ్ళ విజయం వెనకాల కూడా ఒక మగాడు ఉన్నాడు. నా లైఫ్లో నా సక్సెస్ వెనకాల ఉన్నది ప్రథమంగా మా హస్బెండ్ స్వరూప్ గారు. ఆయన ఇక్కడే ఉన్నారు. అలాగే లైఫ్లో ఏ విషయంగా అంటే స్పోర్ట్స్లో అయినా ప్రాక్టీస్లో అయినా కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేసేది మా ఇన్లాస్ గోపాలకృష్ణ గారు, అలాగే పద్మిని గారు, వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. అలాగే మా తల్లిదండ్రి నాగేంద్ర శర్మ గారు, అలాగే మనోరమ గారు, వీళ్ళందరూ నాకు ఎప్పుడు ఏ విషయంలో అయినా సపోర్టివ్గానే ఉన్నారు. Whenever I ask him, he says no, but I asked him, immediately he said, okay, you can go. That is the big achievement for me. My family members are the my strength. They are always supports to me. Whenever I am in low, my husband was always behind me. So always thanks to my parents. And here also in the Bhimavaram Bar Association also, all the advocates, senior, junior advocates. సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా భీమవరం 1 టౌన్ శాఖలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు, 22వ వార్డు వీఆర్ఓ వై రాజమణి, కేసీఆర్ఎల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయిన చంద్రాజీ, ప్రముఖ సామాజిక కార్యకర్త చెరుకువాడ రంగసాయి, పిఎస్ఎం హైస్కూల్ హెడ్ మాస్టర్ రాధాకృష్ణ, సంస్థ సీఈఓ కొల్లి స్వామినాయుడు, మార్కెటింగ్ హెడ్ ఐవి సురేష్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ కొల్లి దుర్గా శివరాం, జనరల్ మేనేజర్ పివి కిషోర్, చీఫ్ అడ్వైజర్ కేఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. సీఈఓ మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా తమ సంస్థ ద్వారా నిర్వహించడం తమ బాధ్యతగా తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. దానిలో భాగంగా మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ వారికి సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సప్తనిధి క్వాజీ బ్యాంక్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 9 శాఖలతోటి విస్తరించినటువంటి ఈ బ్యాంక్, దాని సిఈఓ నాయుడు గారు, సురేష్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా చక్కని సామాజిక కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఆలోచన చేత, అంటే సామాన్యుడు బాగుంటేనే
ప్రపంచం బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేత మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అటు మొక్కల పంపిణీ కానీ, పర్యావరణ పరిరక్షణ కోసం వినాయకుడి మట్టి విగ్రహాలు కానీ, ఇలా రక్తదానం కానీ, మొన్నే కంటి ఆపరేషన్స్కి సంబంధించి వాటి వైద్య శిబిరం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేసి తాము బ్యాంకు విషయంతో ఎన్ని ఉన్నాయో అలాగే సామాజిక కార్యక్రమాన్ని చేయడానికి చాలా ముందుకు వచ్చినందుకు చాలా ఆనందం కలుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ సప్తనిధి లిమిటెడ్ బ్యాంక్ వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా వారు నిర్వహిస్తున్న అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వారి బ్యాంకులో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా మంచి విషయం. దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా వీరు ముందు కూడా సామాజికంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోనికి అడుగు పెడుతున్న సందర్భంలో భాగంగా ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి గాను ప్రభుత్వ అధికారులు ఎంతగానో సహకరిస్తున్నారు. అలాగే మా అత్యంత ఆప్తులు, గురువులు, సాహితీవేత్త అయినటువంటి చంద్రజీ గారు, అలాగే సామాజికవేత్త అయినటువంటి చెరుకువాడ రంగసాయి గారు, గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు బాలమురళి రాధాకృష్ణ గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో అనేకమైన సామాజిక కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు మనం పూర్తి చేసిన సందర్భంగా 3 సంవత్సరాల నుంచి మేము రెడ్ క్రాస్ సొసైటీ మేము రక్తదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం పర్యావరణ పరిరక్షణ, మొక్కల పంపిణీ కానీ, మన ఐక్యాంప్ కానీ అనేక కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో మాకున్న 10 బ్రాంచుల ద్వారా ప్రతి సంవత్సరం కనీసం ఒక 50 మంది ద్వారా బ్లడ్ బ్యాంక్ చేసి రక్తదానం చేయించి సంవత్సరానికి సుమారు 500 మంది మా ద్వారా, మా సప్తనిధి ఏంటంటే బ్యాంక్ పర్పస్లో కాకుండా సమాజ సేవలో భాగంగా కూడా మేము ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సప్తనిధి లిమిటెడ్ క్వాజీ బ్యాంకింగ్ తరపున 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా మా సంస్థ తరపున బ్లడ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే 8వ తారీఖుని మొక్కల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని అందరికీ సహకరించిన మా యాజమాన్యానికి, అలాగే ఇక్కడ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఎంఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. భీమవరం పట్టణం గునుపూడి నాచువారి సెంటర్ కుమ్మర్ల పెదవీధిలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శనివారపు వెంకటరాము తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహకరించాలని ఆయన కోరారు. శ్రీమాత్రే నమః. పెదవులో వేయించేటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయందు దేవీ శరణవరాత్రి పురస్కరించుకుని ప్రతిరోజు కూడా అమ్మవారికి, భద్రకాళి అమ్మవారికి విశేషంగా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు అన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. ఈ విశేషంగా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. అలాగే స్వామివారి పునర్నిర్మాణం ఆలయాన్ని జీర్ణోద్ధానికి వచ్చింది. స్వామివారి పునర్నిర్మాణం కోసం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభాయ నమః. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం వలవల సూర్యనారాయణ మహాలక్ష్మి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ చండీ పారాయణ, శ్రీ సూక్త పారాయణం, లక్ష్మీనారాయణ హోమం, నవగ్రహ హోమం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కోయేరు వీధి నందు శ్రీ 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 బాలా త్రిపుర సుందరి అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరపబడుతున్నాయి. ఇందు మూలంగా దాతల సహాయ సహకారాలతోటి ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి ఈ రోజు అమ్మవారు గాయత్రి అవతారంలో దర్శనమిచ్చారు. మరి ఎంతో మంది స్త్రీలు భక్తి శ్రద్ధలతో
మరి అమ్మవారిని పూజించుకుని ఆవిడ ఆశీస్సులు పొందుతున్నారు. అయితే గతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మేనా కంపెనీ మీనాక్షమ్మ గారు అమ్మవారు లేకపోవడం వల్ల వార్డు ప్రజలు చాలా ఇబ్బందులకి అదే ఒక రకమైనటువంటి ఎప్పుడో పూర్వం నుంచి చేస్తున్న పూజలు లేకపోయినాయి అని ఎంతో బాధపడుతున్న తరుణంలో అమ్మ కరుణించి మరి మెంటేవాడ తోట నందు ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి చొరవ తీసుకుని ఈ రకంగా ఆ అమ్మవారే ఇక్కడికి వచ్చి వెలిసారా అనే విధంగా మరి ఈ దసరా వేడుకలు ఎంతో అద్భుతంగా జరుగుతూ మళ్ళీ ఒకసారి అక్కడ పోగొట్టుకున్న అమ్మవారిని ఇక్కడికి ఆవిడే దర్శనం ఇచ్చి మాకు ఎంతో కన్నుల పండగ భక్తి శ్రద్ధలతోటి బిడ్డలందరినీ ఆవిడ ఆశీస్సులతో అందిస్తూ మరి చల్లగా చూస్తున్న తల్లికి మరి మా కమిటీ తరపుని దసరా ఉత్సవాల తరపుని మెంటవర మా కమిటీ తరపుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. ప్రారంభించేస్తాను వెనక వల్ల ఆలస్యం అవ్వదు. ఏం చెప్పి చేస్తా చేస్తారు కంగా పడక అన్నీ ఇస్తాం. చెప్పండి నామ ఏదైనా బోలో మాతా మహారాజ్కి జాయ్ గట్టిగా చెప్పండి. నేను ఎవరో జై భవానీ జై దుర్గా జై మహారాజ్కి బోలో బలాత్ సుందరి మాతాకి జై బోలో బలాత్ సుందరి మాతాకి జై. पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पो पुष्पवान् प्रजावान् पशुमान् भवति. जय बोलो माता महारानी. మెండవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరణవరాత్రులు 3వ రోజు పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే మెంటవర తోట వాస్తువులు వలవల సూనాని గారి మహాలక్ష్మి గారి దంపతులచే ఉదయం విఘ్నేశ్వర పూజ మహన్యాసపూర్వక పంచామృతాలతో సుగంధవ్యాలతో పదరసాలతో అభిషేకం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆలయ అభివృద్ధికి మీ అందరూ సహకారం అందించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని ప్రతిరోజు ఉదయం అభిషేకాలు హోమాలు కుంకుమ పూజలు అలాగే శాంతులు నక్షత్రహారతులు లీలాపుష్పాలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాము. భీమవరం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శనివారం విశిష్ట పూజలు నిర్వహించారు. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళా పారాయణ బృందంచే సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగా సీతారామరాజు ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా నాచువారి సెంటర్లోని ఒంటెద్దు బళ్ల సంఘం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు జన్మదినోత్సవం సందర్భంగా ఏఆర్టీ సెంటర్లోని హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే అందరిలాగే సుదీర్ఘకాలం జీవించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. గోవిందబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా స్టాఫ్తో ఇచ్చేటువంటి ఈ యొక్క బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా స్టాఫ్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో విజయవంతంగా పనులన్నీ చేస్తున్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నా బర్త్డే గుర్తుపెట్టుకొని కేక్ తెప్పించి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. దీని తర్వాత వీళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రిషన్ అంటే మటన్ పులావ్ విత్ చికెన్ లెగ్, దాంట్లో కూడా అందరూ పాల్గొనాలని కోరుకున్నాను. మీ విసివి మా వాడు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ పుట్టినరోజులు అందరి పుట్టినరోజులు కూడా మేము మా హాస్పిటల్లో చేస్తూ ఉంటాం. మా స్టాఫ్ అందరిది కూడా ఈరోజు మా బర్త్డే చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మన ఏఆర్టీ సెంటర్ భీమవరం హాస్పిటల్లో ఉన్నటువంటి సెంటర్కి సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎం గోవిందబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ ఫంక్షన్కి మరి మీరందరూ వచ్చినందుకు కూడా సంతోషిస్తున్నాను. అలాగే మరి గోవిందబాబు గారిని మా స్టాఫ్ అందరి తరఫున కూడా మరి ఆయన 10 కాలాల పాటు మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి మంచి అష్టాచరాలతో ఉండాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి పుట్టినరోజు అంటే ప్రతి పుట్టినరోజుకు కూడా గోవిందబాబు గారు ఈ హాస్పిటల్లో ఫంక్షన్ చేస్తూ స్టాఫ్ అందరికి కూడా ప్రతి పుట్టినరోజుకి అందరు ఫంక్షన్లు కూడా చేస్తూ అంత చేస్తున్నందుకు మరి ఆయన ఫంక్షన్ కూడా మేమందరం కూడా ఘనంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయించుకుని మన సాంప్రదాయాలు ఏనాటికి చెరగని ముద్దులుగా దరిద్రుల్లో నిలుస్తాయని, ఇటువంటి ప్రాచీన సంస్కృతి పండుగలు విషయాలపై పెద్దలు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసులు మల్లికార్జునరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా విజయభవ శోభాయాత్ర భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గమ్మ ఆలయం నుంచి పట్టణ వీధుల్లో సాగింది. అసోసియేషన్ సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు, ఆలయార్చకులు బ్రహ్మజోశుల సుబ్రహ్మణ్యం ప్రసాద్, భక్తురాలు వేగేశ్ నానుషులు మాట్లాడుతూ దసరా విజయభవ శోభాయాత్ర అందరి ఇంటా విజయం చేకూరాలని, పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పారని అన్నారు. చిన్నారులు విలంబులతో దసరా పద్యాలతో వీధి వీధిన తిరుగుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం శుభ పరిణామని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ వరకు ప్రధాన దేవాలయాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ దసరా విజయభవ శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట
ఇది మీకు తగునా రేపురా మాపురా వెళ్ళి పొమ్మనక రేపురా మాపురా వెళ్ళి పొమ్మనక పావలా ఇస్తేను కట్టేది లేదు ₹1 ఇస్తే అంటేది లేదు ముప్పావలా ఇస్తే. గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీరాంపురంలో శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాతా కనకదుర్గ అమ్మవారి డిఎన్ఆర్ కాలేజ్ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం వద్ద మన భీమవరం సోషలిజం చేస్తున్నటువంటి చెరుకోన రంగసాయి గారు గత 30 సంవత్సరాలుగా ఈ విజయభవ యాత్ర కార్యక్రమాన్ని, ఎందుకంటే మన సాంప్రదాయాలను సంస్కృతులు ఇవన్నీ కూడా కాపాడాలని, ఎందుకంటే సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఇటువంటి పిల్లల చేత పెద్దవాళ్ళ చేత ఈ దసరా మహోత్సవాల్లో సాంప్రదాయమైనటువంటి దుస్తులతో ఈ విజయభవ యాత్ర కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం ఈ రంగసాయి గారు చేయడం జరుగుతోంది. అలాగే భావి తరాలకి ఇటువంటి విజయభవ యాత్రలు అంటే దీని అర్థం ఏమిటనేది తెలియపరిచే విధంగా ఈ రోజు రంగసాయి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మా యొక్క శ్రీరాంపురం పెయింటర్స్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి గుడి దగ్గర అమ్మవారి యొక్క సన్నిధిలో భక్తుల సమక్షంలో విజయ భవ యాత్ర కార్యక్రమాన్ని ఈ రోజు జరగడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు మా చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం, కానీ రాను రాను రోజుల్లో ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి. ఈ రోజున భీమవరం పట్టణంలో డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లో వేచేసి ఉన్న అమ్మవారి కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఈ రోజు రంగసాయి గారు జయభవ కార్యక్రమం చేపట్టడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నేటి పిల్లలకు కూడా చాలా దీని గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. భీమవరం పట్టణం బల్సమూడులో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలిపారు. భక్తులు దాతల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. బలిసిమూడి గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి దేవి రమణరత్నంగా దసరా 10 రోజులు కూడా అమ్మవారికి ఉత్సవాలు చేస్తున్నాము. అందుచేత ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకరణ 3వ రోజు కాబట్టి పొద్దున సాయంత్రం కుంకుమార్చన కుంకుమ పూజలు చేస్తారు. కావున 50 మంది భక్తులు వచ్చి ఒక స్వామి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందే కోరుచున్నాం. భీమవరం పట్టణం బుధవారం మార్కెట్లో శత వసంతాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో 42వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 7వ తేదీన సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. విశ్వ బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు తమిరి శరత్, ప్రధాన కార్యదర్శి అనుపోజు వెంకట మురళీకృష్ణ, తమిరి సుబ్రహ్మణ్యంతో పాటు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ 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 కామాక్షి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో విజయదశమి శరన్నవరాత్రి మహోత్సవం మొదలైనవి. అలాగే
ఈరోజు 3వ రోజు భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణ చేయడం జరిగినది. విశేష కుంకుమార్చనలు అమ్మవారికి నివేదన జరిగింది. అలాగే 7వ తారీఖు కూడా సామూహిక కుంకుమార్చన సాయంకాలం 4 గంటలకు వేలాది మంది భక్తులుగా విచ్చేసి ఈ యొక్క కుంకుమార్చనలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తదనంతరం మళ్ళీ 9వ తారీఖు కామాక్షి ఏకాంబరేశ్వర స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతును. అలాగే కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీమాత్రే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భీమవరం పట్నం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. సర్వోదయ మండలి ఆధ్వర్యంలో రిటైర్డ్ అధ్యాపకులకు సత్కారం. ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు విశేష అవతారాల్లో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. సప్తనిధి లిమిటెడ్ 5వ వార్షికోత్సవం సందర్భంగా భీమవరం 1 టౌన్ శాఖలో స్వచ్ఛంద రక్తదాన ఉచిత నేత్ర వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.